వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. మెదక్ పట్టణంలో దోషులను వదిలేసి బాధితులను రిమాండ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని, గోరక్ష విషయంలో పోలీసుల పక్షపాతి ధోరణి ఏమాత్రం సరికాదని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ విమర్శించారు. గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాల్సిన అధికారులే గోహంతకులను ప్రేమిస్తుంటే న్యాయం ఒప్పుకోదని స్పష్టం చేశారు. గోవులను కాపాడేందుకు వెళ్లిన గో ప్రేమికులపై ముస్లిం మూకలు కత్తులు, పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసే హత్యాయత్నం చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పరమ పవిత్రమైన గోవులను రక్షించేందుకు తాము శాంతియుతంగా అనేక పద్ధతులతో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ నెల 3న ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 7న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేశామని, గోరక్షణ విషయంలో కఠినమైన చట్టాలు అమలు చేసి గోవులను కాపాడాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. కానీ పోలీసులు అవేవీ ఖాతరు చేయడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రధాని వస్తున్నట్లు ఆరోపించారు. పట్టుకున్న గోవులను కూడా వదిలేసి వధించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా మదర్సాలు, మసీదులు, సమస్యాత్మక ప్రాంతాలలో గోవులను, మేకలను కట్టేసిన తీరుగా ఇళ్ల ముందు కట్టేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పోలీసులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఈ రోజు స్పందించి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసులు చొరవ తీసుకుని ఆవులను విడిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మెదక్ నగరంలో ఎవరైతే కత్తులతో స్వైర విహారం చేసి గో ప్రేమికులపై హత్యాయత్నం చేశారో వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ సంఘటన విషయమై తెలంగాణ డీజీపీ రవి గుప్తా మాట్లాడితే ఐజీ రంగనాథ్ చూస్తున్నారని చెప్పారని, కనై రాత్రి నుంచి ఐజీ మెదక్ ఎస్పీలకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదని విమర్శించారు. పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు పేరుకు మాత్రమే ఉన్నాయి, కానీ అక్రమంగా చట్టవిరుద్ధంగా తరలిపోతున్న గోవులను పట్టుకున్న దాఖలాలు లేవు అనే విషయం స్పష్టం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా, ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.